సుమారుగా నేను మంత్రి పదవి చేపట్టాక నాకు ఈ అవకాశాన్ని ఇవ్వటమే కాకుండా కొన్ని నిర్ణయాలు నేను తీసుకోవటానికి సహకరించిన ఎక్కడ కూడా నా డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ కాకుండా సూచన చేస్తూ అత్యంత ప్రధానంగా 2 పుష్కరాలు విజయవంతంగా గోదావరి కృష్ణా పుష్కరాలు అలానే ప్రముఖమైన దేవాలయాల్లో ఈ నిర్మాణాలకు సంబంధించి అత్యంత పెద్ద పాత్రని నాకు కల్పించిన ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణమైన కార్యకర్తగా సుమారుగా ఆర్ఎస్ఎస్తో నాకు అనుబంధం నాకు 11 సంవత్సరాల వయసు ఉండగా 6వ తరగతి చదువుతున్నప్పుడు నేను కర్రసాం పేరు మీదుగా వెళ్ళటం, అదే అనుబంధం బీజేపీలో నాకు కొనసాగటం, బీజేపీ నన్ను గుర్తించి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఈ అలయన్స్లో అభ్యర్థిగా నాకు మ్యాండేట్ ఇవ్వటం, అలాగే ఆ మ్యాండేట్ ఇవ్వటంలో సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానంగా నా మ్యాండేట్లో సహకరించిన మా జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారికి, అలాగే అక్కడ శాసనసభ సభ్యుడిగా నన్ను ఎన్నుకున్న నా తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రధానంగా తాడేపల్లిగూడెంలో ఎన్నుకోబడబట్టి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలిగాను. అలాగే చాలా ఎండోమెంట్స్లో ఉన్న సమస్యలు చాలా ఎక్కువ ఉన్న సమస్యలు ఓ రకంగా ఒక కరప్టెడ్ ఈ శాఖకు ఉన్న పరిస్థితుల్లో దీని మార్పు కోసం ముఖ్యమంత్రి గారు ఏదైతే టెక్నాలజీని ఉపయోగించుకోవటం ద్వారా దీంట్లో మార్పు తీసుకురావచ్చు అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర, ఎందుకంటే నేను అంత పెద్ద ఎత్తున నా స్మార్ట్ ఫోన్లో కూడా కేవలం కాల్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ తప్ప ఒక్క SMS తప్ప మిగిలిన నేను గతంలో చూసిన వ్యక్తిని కాదు. కంప్యూటర్ను కూడా పెద్దగా ఆపరేట్ చేసిన అలవాటు లేదు నాకు. కానీ ఇందాక పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఆయన నిరంతరం ఏ రకంగా అయితే నేర్చుకుంటూ ఉన్నాడో ఆయన్ని చూసి కొంత నేర్చుకోవాలనే భావం నాకు కూడా కలగటం, ఇవాళ నేను కంప్యూటర్ ఆపరేట్ చేయటం కానీ స్మార్ట్ ఫోన్లో అన్ని రకాల ఈ యాప్స్ని కూడా ఉపయోగించే పరిస్థితి కానీ నాకు రావటానికి కారణం ఓ రకంగా ముఖ్యమంత్రి గారే స్ఫూర్తి అనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తాను. ఇదే సందర్భంలో కొంత ఇవాళ కూడా నేను నా రిజిగ్నేషన్ ఏదైతే ఇప్పుడున్న వాతావరణంలో తప్పని పరిస్థితుల్లో ఏదైతే రాజీనామా ఇవ్వవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా నేను నా నియోజకవర్గానికి సంబంధించి 2 విషయాలను కూడా వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఒకటి, ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో 12 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే మా పశ్చిమ గోదావరి జిల్లాకి మెడికల్ కాలేజీ లేదు. దాన్ని తాడేపల్లిలో ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, తాడేపల్లిడానికి ఆ మెడికల్ కాలేజీ మీరు మంజూరు చేయాలని ఒక రిప్రజెంటేషన్ని నా రిజిగ్నేషన్స్కి ముందు ఆయనకి అందించడం జరిగింది. అలాగే ఏడీజే కోర్టు కోసం కూడా చాలా కాలంగా మా దగ్గర క్లయింట్స్ కానీ అడ్వకేట్స్ కానీ అడుగుతూ ఉన్నారు, దాన్ని కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే ఒక కెనాల్లో పడిపోయి చనిపోయిన గంజి ఉపేంద్ర అన్న అబ్బాయి ఈ చంద్రన్న భీమా లేని కారణంగా అతనికి ఏమీ రాలేదు, వాళ్ళ తండ్రికి ఒక్కడే కొడుకు, ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని దాన్ని కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళినప్పుడు వెంటనే 2 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఆయన ఇచ్చినందుకు ఇది నేను మంత్రిగా నాకున్న లెటర్ ప్యాడ్ ఆఖరి రిప్రజెంటేషన్గా వారికి అందించే అవకాశం రావటం, ఆయన కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఈ మెడికల్ కాలేజీ అలాగే ఏడీజే కోర్టు విషయంలో కూడా తప్పనిసరిగా ఇంతవరకు నా విషయంలో అన్నింటిలోనూ కూడా ఆయన ప్రోగానే ఉన్నారు. అదే రకంగా దీని విషయంలో కూడా ఆయన రెస్పాండ్ కావాలని నేను కోరుకుంటూ, అలాగే ఈరోజు 2 పుష్కరాలతో పాటుగా అంటే అరుదైన అవకాశం 12 సంవత్సరాలకు వచ్చే ఈ పుష్కరాల్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రధానమైన పాత్ర కనుక నాకు ప్రధానమైన భాగస్వామ్యం కలిగించే ఆ శాఖని ముఖ్యమంత్రి గారు కేటాయించటం, అలాగే భారతీయ జనతా పార్టీకి కొంత
ఈ దైవానికి మధ్యన కొంత ఈ ఈ అనుబంధం ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రధానంగా ఈ శాఖని మా రెండు కూడా ఒకటి వైద్యాలయం అయితే ఒకటి దేవాలయం ఈ రెండు కూడా మా భారతీయ జనతా పార్టీకి కేటాయించిన సందర్భంలో మరొక్కసారి వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇది కొన్ని విషయాలు తప్పనిసరిగా మాట్లాడవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజు విభజన సమయంలో ఏదైతే ప్రతి గ్రామాన్ని కూడా ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఈ బహుశా ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామాన్ని సందర్శించిన ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఉండటమే కాకుండా దేశంలో ఆయన అడుగు పెట్టని ఏ జిల్లా కూడా లేకుండా ఆయన తిరిగిన నిరంతర రాజకీయ ఏదైతే శ్రామికుడు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. ఆ రోజు రాజ్యసభలో విభజన బిల్లు పార్లమెంట్ నుంచి రాజ్యసభకు వచ్చినప్పుడు ఏకైక వ్యక్తిగా పొలిటికల్ పార్టీలు ఏ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ విభజన అనివార్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఏమి కావాలని అడగలేని పరిస్థితుల్లో ఏకైక వ్యక్తిగా ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఆయన స్వరాన్ని గట్టిగా వాళ్ళ రాజ్యసభలో వినిపించిన పరిస్థితి ఉంటే అలాంటి వెంకయ్య నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రం కోసం ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా ఉండి ఈ రాష్ట్రం నుంచి కనీసం ప్రజాప్రతినిధిగా కూడా లేని పరిస్థితుల్లో ఆయన ఈ రాష్ట్రం కోసం పోరాటం చేస్తే ఆయన్ని ఈ రాష్ట్రంలో ఒక ద్రోహిగా నిలబెట్టిన పరిస్థితి ఏదైతే వచ్చిందో ఇది చాలా దురదృష్టకరం అనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నా. అలాగే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారానికి ముందు ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించాక అక్కడ కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించాక ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం నరేంద్ర మోడీ గారు చేయగానే ముఖ్యమంత్రి గారు గమనించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలంటే దీనికి ఇంత ఈ వాతావరణంలో కూడా ఒక కథను కూడా చిన్న కథ దీన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మిత్రుల అధ్యక్ష. ఏదైతే మా ఏరియాలో ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక పెద్ద ఆయన ఆ గ్రామంలో ఏ ఒక్క ఇద్దరు వ్యక్తుల్ని కూడా కలవకుండా ఇద్దరి మధ్యన కలహాలు పెడుతూ జీవితం అంతా కూడా కలహాలుగానే ఆ ఊరంతా కూడా కలహాలతో ఉండటం. ఆ సందర్భంలో ఆయనకి అంతిమ గడియలు సమీపించినాయి అంట. ఇంక చనిపోతాడో గంట 2 గంటల మించి బతకడంటే ఊర్లో జనం అందరికీ చాలా ఆనందం వేసి ఏదైనా భలే చనిపోతున్నాడు ఇంక ఊరంతా కలిసి ఉండొచ్చు అని ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అయ్యా చనిపోతున్నారు కనుక మాకు చాలా సంతోషంగా ఉంది, మేమందరం ఊరంతా కలిసి ఉండే పరిస్థితికి ఉత్పన్నం అవుతుంది, ఆఖరి కోరిక ఏదైనా ఉంటే వాడు మీరు చెప్తే ఈ ఆనందంలో మేము నీ కోరిక తీర్చుతామని అన్నారట. అంటే ఆయన అన్నాడట, అయ్యా నేను ఎలాగా చనిపోతున్నాను మీరు నా ఆఖరి కోరిక తీర్చుతా అన్నారు కనుక నా దహన సంస్కారాలు ముస్లిం కబ్రస్థాన్లో చేయండి అని చెప్పాడు. ఈ ఎల్లుడు కూడా అమాయకంగా బాగానే ఉంది, అలాగే తప్పనిసరిగా నీ ఆఖరి కోరిక తీర్చుతా అన్నాడు. అయిపోయింది, ఆయన చనిపోయాడు, పాడికట్టి ముస్లిం కబ్రస్థాన్కి వెళ్తే ఇది ఎట్లా కుదురుద్ది, మా మతానికి సంబంధించి మా ఆచారానికి సంబంధించిన వ్యక్తిని మేము చేయనిస్తాం, కానీ నువ్వు వస్తాక ఇక్కడ కుదరదో, నువ్వు పోతే నువ్వు హిందూ శ్మశాన వాటికి తీసుకెళ్ళమంట. అలా 2 వర్గాలు కేవలం ఇద్దరిద్దరిని కలపని పరిస్థితి అయితే చచ్చాక 2 వర్గాల మధ్యన ఈ గలాటా చేసిన పరిస్థితి ఏదైతే ఉందో ఆనాటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఒక పక్క విభజన బిల్లును తీసుకుని వస్తూనే పోలవరం ప్రాజెక్టుని కేంద్రం నిర్మించే ప్రాజెక్టుగా ఒక పక్కన పెడుతూ పోలవరం ముంపు మండలాలను తీసుకెళ్లి తెలంగాణలో పెట్టిన రాజనీతి ఏదైతే ఉందో అది ఆ పెద్ద మనిషి చేసిన రాజనీతికి ఏమాత్రం తక్కువ కాదనేది నా భావన. ఆ రకంగా చేస్తే పోలవరంకి ఇంకా రూపాయి ఇవ్వక్కర్లా, పైసా ఇవ్వక్కర్లా, కట్టక్కర్లా, ఇలా కడతా ఉంటే వాళ్ళు మునిగిపోతుంది కనుక వద్దంటారు. ఇది శాశ్వతంగా ఇబ్బంది లేదు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం మధ్యన ఒక గొడవ స్టార్ట్ అయితే ఏదో ఒక రాష్ట్రంలో మేము అధికారంలోకి ఉండొచ్చు అనే ఒక తప్పుడు ఆలోచనతో ఆ రోజు చేస్తే ముఖ్యమంత్రి గారు దీన్ని ముందుగానే గమనించి ఓ రకంగా బీజేపీ నుంచి కూడా సోమవీర్రాజు గారు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం, ముఖ్యమంత్రి గారు హుటాహుట్టిన నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఏదైతే ఈ ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బైఫర్కేషన్ తర్వాత ఏర్పాటు అయితే కంపల్సరీ అసెంబ్లీకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే ఇది ఇష్యూ టైట్ అయ్యి ఎట్టి పరిస్థితులను కూడా ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిసే పరిస్థితి ఉండదు కనుక ఈ ముందుగానే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వాలు ఏర్పడే లోపలనే కేంద్రం ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలని భావించినప్పుడు
ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్లో అప్పటికే ఉన్న పరిస్థితి కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పరిస్థితి కానీ చూస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఒక ఆల్టర్నేటివ్ పార్టీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇది నరేంద్ర మోడీ గారు దీన్ని గమనించి తెలంగాణ పార్టీ పీపుల్ కూడా పిలవటం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అంతే స్పీడ్గా ఇది కలపకపోతే ఆయన చెప్పారు. తర్వాత ఒక డయాస్ మీద ఆయన చెప్తే నేను వినటం జరిగింది. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసినా ఉపయోగం ఉండదు, అందువల్ల మీరు వెంటనే నిర్ణయాన్ని తీసుకోవాలని నేను అడగటం జరిగింది. మోడీ గారు పిలిచినప్పుడు ఆ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇది కనుక కలిపితే ఆత్మహత్య సదృశ్యం అయితే మాకు ఇక్కడ పార్టీకి ఇలాంటి పరిస్థితుల్లో ఎలానో అది కాంగ్రెస్ పార్టీ పెట్టింది దాన్నే కంటిన్యూ చేస్తే ఏదో ఒకటి జరుగుద్ది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రూపురేఖలేవి మారో, కానీ తెలంగాణలో బలీయమైన శక్తిగా ఎదిగే మమ్మల్ని మాత్రం మీరు దెబ్బ కొట్టినట్టయితే దానివల్ల దాన్ని అట్లానే కొనసాగించమని వాళ్ళు కోరటం కూడా జరిగింది. అయినా ఎక్కడ లాభం, ఎక్కడ అభివృద్ధి, ఎక్కడ ఏది అవసరమో అది చెయ్యటానికి నిష్కర్షగా నిర్ణయం తీసుకోగలిగిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ఆ రోజున ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. మంత్రులందరూ ఉత్సాహంగా ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి ఉత్సాహంగా సన్మానాలు సత్కారాలు కార్యక్రమంలో ఉన్న వ్యక్తులను వెంటనే అర్జెంటు మీటింగ్ వెనక్కి పిలిపించాడు. అర్జెంటు సమావేశాన్ని పెట్టి ఆ క్యాబినెట్లో ఆర్డినెన్స్ని తీసుకురావటం ద్వారా ముంపు మండలాలను ఏదైతే ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశాడో దీన్ని ఒక్కసారి ఇవాళ ప్రజాద్రోహిక ఆంధ్రప్రదేశ్ ద్రోహిగా ఆలోచిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నరేంద్ర మోడీ యొక్క చిత్తశుద్ధిని ఒక్కసారి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని నేను మీ ద్వారా మనవి చేసుకుంటున్నా. ఇదే పరిస్థితుల్లో ఒక ప్రక్క సమైక్యాంధ్ర ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది రాష్ట్రంలో. అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని మేము నడిపాం. ఈ సందర్భంలోనే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఆ సందర్భంలోనే భారతీయ జనతా పార్టీకి దగ్గర అవటం జరిగింది. నేను కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోవటం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్ది, కలిసి ఉంటే హైదరాబాద్కే పరిమితం అవుద్ది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా విడిపోవాలనే ఆలోచన నాకు ఉంది, నేను మీతో కలిసి ప్రయాణం చేస్తానని డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు రావటం జరిగింది. మేము ఊరూరా సమావేశాలు పెట్టినప్పుడు ప్రతి చోట గాజులు పసుపు కొజ్జావాళ్ళని తీసుకొచ్చి అక్కడ మాకు సత్కారాలు చేసే పరిస్థితి కూడా ఎదురైంది. దాన్ని కూడా మేము ఎక్కడ కూడా ఒక్క భారతీయ జనతా పార్టీ కూడా కార్యకర్త కూడా ఎక్కడ కూడా వెరవల. ఏదైతే మనం నమ్మిన సిద్ధాంతం ఉందో ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ సమృద్ధిగా అభివృద్ధి చెందుద్ది, మనం పోలవరం నిర్మాణం చేసుకోవాలన్నా ఒక క్యాపిటల్ నిర్మాణం చేసుకోవాలని ఉన్న ఈ జిల్లాల్లో ఏదైతే ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెంచాలన్నా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలన్నా ఉపాధి అవకాశాలు రావాలన్నా కేవలం ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా సాధ్యం అయిద్దని మేము భావించాం. అట్లానే ఉద్యమాలు చేసాం. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఇవాళ ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన వాళ్ళది ఖచ్చితంగా తప్పును అంగీకరించవలసిన అవసరం ఉంది. ఆ వాళ్ళ ఉద్యమం ఎంత మాసులోకి వెళ్ళినా ఎంతమంది ఊగినా ఉర్రు తొలుగినా సంవత్సరంన్నర పాటు ఈ రాష్ట్రాన్ని ఏ పని చేయనివ్వకుండా మానేసిన ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజన వల్లే మనం అమరావతి నిర్మాణం చేసుకున్న, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్న. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏదైతే రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల్ని ఏ రకంగా ఇవాళ అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం, ఇవాళ విశాఖపట్నాన్ని ఒక వాణిజ్య రాజధానిగా మనం అభివృద్ధి చేసుకునే పరిస్థితి కానీ, ఇవాళ తిరుపతిని ఏ రకంగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం అనే విషయం కానీ, అనంతపూర్ కడప కర్నూలు ఏదైతే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసుకునే ఆలోచన కానీ ఇవాళ ప్రతి గ్రామంలోనూ కూడా తాడేపల్లిగూడెం లాంటి ఒక చిన్న గ్రామంలో చిన్న పట్టణంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మంగళగిరి లాంటి చోట ఎయిమ్స్ ఇవాళ ఇంత అభివృద్ధి సాధించింది అంటే ఖచ్చితంగా ఏదైతే ప్రత్యేక ఆంధ్ర ఆవాళ మేము ఉద్యమం నడిపామో దాని కారణంగా మాత్రమే ఉద్యమం సక్సెస్ అయినా కాకపోయినా ఆ రోజున మేము నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం కారణంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనే విషయంలో ఎవరికీ అనుమానం ఉండవలసిన అవసరం లేదు. ఇదే సందర్భంలో ఇవాళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ దీనికోసం కూడా ఆ వాళ్ళు ఏదైతే సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏదైతే ప్రజలు పెద్ద ఎత్తున దాని గురించి ఆలోచించారో
ఇవాళ అందరూ కూడా వెనక్కి తిరిగి ఒక్కసారి ఆలోచిస్తే ఇవాళ విడిపోవటం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అన్నది ఎంత స్పష్టమో, స్పెషల్ కేటగిరీ స్టేటస్కి అవకాశం లేనప్పుడు అదే విధమైన ప్యాకేజీ ద్వారా ఆర్థికమైన అవకాశాన్ని కల్పిస్తాం అనేది కూడా అంతే స్పష్టత. ఏదైతే ఆ రోజున తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి నష్టం వస్తుందన్నా ఆంధ్రప్రదేశ్కి అవసరం అని భావించిన నరేంద్ర మోడీ గారు పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశాడో ఇవాళ కూడా అంతే స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పుట్టి ఇవాళ దేశ లెవెల్లో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు కానీ, కేవలం టీ అమ్మిన సాధారణమైన వ్యక్తి కుటుంబాన్ని నుంచి వచ్చిన ఏదైతే నరేంద్ర మోడీ గారు కానీ, ప్రజల కష్టాలు కానీ, విడిపోయిన రాష్ట్రం యొక్క ఆలోచన కానీ, దీని బాధ కానీ ఖచ్చితంగా తెలిసిన వ్యక్తులే దానికి ఖచ్చితంగా నిలబడి ఉన్నారు. ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ శత్రువు కాదు మిత్రుడు అనే విషయాన్ని మీ ద్వారా ఈ అందరికీ మీడియా ద్వారా నేను సమాజంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. మేము కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన వాళ్ళం. మేము ఈ రాష్ట్రం నుంచి బయటికి పోయేవాళ్ళం కాదు. నిరంతరం కలిసి ఉండవలసిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నా నియోజకవర్గంలో నేను చెప్పదలుచుకుంటే రాబోయే 6 నెలల్లో జూన్ నాటికి ఏ ఒక్క వ్యక్తి కూడా నియోజకవర్గంలో సిమెంట్ రోడ్డు కాకుండా వారి ఇంటిలోకి వెళ్ళవలసిన పరిస్థితి లేని ఒక వాతావరణం నిర్మాణం అయిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్థతతో పాటుగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అనే విషయాన్ని నేను మనవి చేస్తున్నా. ఇవాళ చక్కటి పరిపాలనా దక్షతతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను తెచ్చే విషయంలో కానీ, ఆంధ్రప్రదేశ్కు ఉన్న కష్టంలో అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కానీ, అధికారులకు కానీ, రాజకీయ నాయకులను కానీ చైతన్యపరుస్తూ ఇవాళ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఏదైతే ఈరోజు ఒక అపోహ ఏదైతే కలుగుతుందో, ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏదైతే ఉర్రూత లూగుతూ జనం అందరూ కూడా పెద్ద ఎత్తున వస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్కి లాభం చేకూరింది అనేది స్పష్టంగా ఇవాళ మనకు నిదర్శనంగా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ అదే పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు, నరేంద్ర మోడీని ఖచ్చితంగా అవగాహన చేసుకుంటారు ఈ ప్రజానీకం అనే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన సంయమనంతో ఉన్న విషయం వాస్తవం. ఆయన బాధ నిన్న మాట్లాడిన విషయంలో కూడా ఆయన బాధతో మేము కూడా ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన ప్రతి విషయంలోనూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెన్నంటి ఉండే రకంగానే భారతీయ జనతా పార్టీ మాకున్న 4 శాసనసభ్యులు కానీ 3 ఎమ్మెల్సీలు కానీ ఉంటారనే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా మరొక్కసారి నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన నా తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలు, నన్ను ఎన్నుకుని ఇక్కడికి పంపిన తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలు ఎవరైతే నా నియోజకవర్గ ప్రజలు ఉన్నారో అక్కడున్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, అలానే మిగిలిన నాకు ఓటేసిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నేను హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మంత్రి పదవి ఉండగా ఏ రకంగా అయితే మీ సేవా కార్యక్రమంలో ఉన్నానో రేపటి నుంచి కూడా అదే రకంగా మరింత సమయాన్ని వెచ్చించి మీతోటే నేను ఉంటాననే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ, నా బాధ్యతలో నాకు అన్ని రకాలుగా సహకారాన్ని ఇచ్చిన మంత్రివర్గ సభ్యులందరూ, సహచార మంత్రివర్గ సభ్యులందరికీ, శాసనసభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే మంచి పిఆర్ మా కామినేని శ్రీనివాస్ గారు బాగా పర్సనల్ రిలేషన్ మెయింటైన్ చేయడంలో చాలా అద్భుతం. ఆయన నవ్వుతూనే ఉంటారు. ఆయనకి నాకు పూర్తి వ్యత్యాసం. నేను మాట్లాడేటప్పుడు నిర్మోహమాటంగా మాట్లాడే పరిస్థితి నాకుంది. దీని కారణంగా ఎవరికైనా బాధ కలిగించుంటే తప్పనిసరిగా అది నా వ్యక్తిగతం కాదు, కేవలం పరిపాలనా పరమైన విషయాల్లో ఎక్కడైనా నేను మాట్లాడుంటే అందరికీ కూడా చేతులెత్తి వినమ్రంగా నేను మొక్కుతూ ఉన్నా. దాన్ని ఎక్కడా కూడా అపార్థం చేసుకోవద్దని మరొక్కసారి నేను అందరికీ కూడా వినయంగా వేడుకుంటూ, నాకు సహకరించిన నా సిబ్బంది, ఏదైతే నా సెక్రటరీ కానీ, కమిషనర్ కానీ, మా సిబ్బందికి, అలానే శాసన సభ్యులకు,
అందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం